దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ను త్వరితగతిన గుర్తించి బాధితులకు సరైన వైద్యం అందించేందుకు వీలుగా ఆ వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించాలని 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప విధానం ఉండాలని కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రముఖ వైద్యుడు అనురాగ్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిల్పై స్పందించిన ధర్మాసనం ఇప్పటికే 17 రాష్ట్రాలు మాత్రమే క్యాన్సర్ను నోటిఫై చేసినట్లుగా గుర్తించింది. సరైన సమాచారం, డేటా లేకపోవడం వల్ల వ్యాధి తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కోవిన్ ప్లాట్ఫామ్ తరహాలోనే క్యాన్సర్ కోసం కూడా డిజిటల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా తక్షణమే నిర్ణయం తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.